అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మార్నింగే అయితే ఇంకా నేను సేమియా ఉప్మా అయితే చేద్దాం అనుకున్నాను. అందుకనేసి కళాయి పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. ముందుగా మనము సేమియా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసిన సేమియా ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో అయితే ఇంకా సేమియాని తీసేస్తున్నానండి. కొద్దిగా ఫ్రై చేసి తీస్తేనే సేమియా మనకు చాలా బాగా వస్తుంది పొడి పొడిగా. మరి సరిపోయినట్టుగా నేను ఇక్కడ ఆయిల్ అయితే వేసానండి. ఇక్కడ కొద్దిగా జీరా వేసాను, ఆవాలు వేసాను, పచ్చిమిర్చి, ఆనియన్ మొత్తానికి కటింగ్ చేసి వేసాను. ఈ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి. ఇందులో మొత్తానికి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసాను, కారం కూడా వేసాను, కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసానండి. మొత్తానికి ఈ మసాలాలన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించాలి. వేగిన దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తానికి మళ్ళీ ఒక్కసారి అయితే కనుక కలుపుతున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత సరిపడినట్టుగా వాటర్ అయితే కనుక ఎసురు కోసం ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఒక గ్లాస్ సేమియా కోసం ఒక గ్లాస్ వాటర్, నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను సేమియా, అందుకే 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఉప్పు చూసుకొని రుచికి సరిపోయినట్టుగా మనము వేసుకోవాలి. మనకి ఎసురు వచ్చిన తర్వాత సేమియా అనేది ఇందులో వేసేస్తున్నాను. ఎసురు వచ్చిన తర్వాత మనం సేమియా వేసిన తర్వాత ఇలాగా హైలోనే పెట్టేసి బాగా కలుపుతూనే ఉండాలా. అప్పుడు కలుపుతూ ఆ వాటర్ అంతా లాగేసిన తర్వాత ఇంకా ఏమీ లేదు అన్నప్పుడు మంట బాగా తగ్గించేసి అప్పుడు ప్లేట్ మూసేసి ఇప్పుడు తీసి చూస్తే కనుక పొడి పొడిలాడే సేమియా అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. ఎక్కడైనా కానీ సరే ముద్ద అవ్వడం కానీ ఏ మాత్రం ఉండదండి, పొడి పొడిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూస్తున్నారు కదా టేస్టీ సేమియా అయితే కనుక చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బాయ్ బాయ్, సీ యూ, టాటా. టిఫిన్ టైం.